హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సౌష్ఠవం. ఒక పటంలో రెండు సర్వసమాన భాగాలుగా చేసే ఈ రేఖను సౌష్ఠవ రేఖ అంటారు. ఒక పటంను ఏ కనీస కోణంతో భ్రమణం చేసినప్పుడు అది పూర్తిగా తొలి స్థితిని పోలి ఉంటుందో ఆ కోణంను భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు. అంటే ఏ కోణంతో మనం భ్రమణం చేసినప్పుడు అది పూర్తి తొలి స్థితిని పోలి ఉంటుందో ఆ కోణంను భ్రమణ సౌష్ఠవ కోణం అంటారు. ప్రతి పటము 360 డిగ్రీలు భ్రమణం చేసినప్పుడు అది దాని తొలి స్థానంలో సర్వసమానంను కలిగి ఉంటుంది. కావున అది ఒకటి పరిమాణం గల భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉంది అని చెప్పరాదు. పటం అనేది ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు, పరిమాణం అనేది ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు, లేదా 360 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ పటం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉన్నదని అంటారు. పటము, భ్రమణ సౌష్ఠవ పరిమాణము, భ్రమణ సౌష్ఠవ కోణము. చతురస్రం యొక్క పటం తీసుకుంటే దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? 4. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత కనుక్కోవాలంటే భ్రమణం అంటే 360 డిగ్రీలు కాబట్టి 360/4 4 వేసుకుంటే 4 9s 36, 0కు 0 90 డిగ్రీలు. దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? 2. దాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం కనుక్కోవాలంటే 360/2 వేసుకుంటే క్యాన్సిల్ చేస్తే 180 డిగ్రీలు వస్తుంది. అట్లనే సమచతుర్భుజం లేదా రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? 2. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? 3. దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత? 120. క్రమషట్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 6. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత? 120. వృత్తం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనంతం, భ్రమణ సౌష్ఠవ కోణం కూడా అనంతం. అర్ధవృత్తం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 0, భ్రమణ సౌష్ఠవ కోణం కూడా 0. థ్యాంక్స్. ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ షార్ట్ నోట్స్ చూద్దాం.